నమస్కారం ప్రజలారా. శ్రీరెడ్డి గారు గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే బూతులు, ఆయన బయటట్లే బూతులు. మా వైసీపీ పాలనలో అన్ని బూతులు తిట్టింది. తర్వాత ఎవరినన్నీ వదలలేదు శ్రీరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు, పవన్ కళ్యాణ్ గారిని వదలలేదు, లోకేష్ గారిని వదలలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులను వదలలేదు, వైఎస్ షర్మిల గారిని వదలలేదు, విజయమ్మను వదలలేదు, ఎవరిని వదలలేదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడేవి. తన నోటితో దూర ఎంత ఉందో అంత చూపించుకున్న శ్రీరెడ్డి తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నేను మాట్లాడింది తప్పు, నా జోలికి రాకండి ప్లీజ్, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, మా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు అని కాళ్ళు చేతులు పట్టుకొని దండం పెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి గారు నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పిన శ్రీరెడ్డి గారు మళ్ళీ ఒక వీడియో వదిలింది. చూడండి, నోటు దురద ఆయనకు పోలే. వదిలి ఏం మాట్లాడిందంటే శ్రీరెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయినాడు. జాయిన్ అయితే ఆయన గురించి శ్రీరెడ్డి గారు బాధపడిపోతున్నారు. ఏమని బాధపడిపోతున్నారంటే, నాకు పార్టీలో గుర్తింపు లేదు, నాకు ఏ పదవి లేదు. ఆయనకేమనంటే పదవి లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతా అంటే నటిస్తుంది. దీంట్లో జగను చాలా మోసం చేశాడు, నాకు ఏ పదవి ఇవ్వలేదు అని శ్రీరెడ్డి గారు అనడం. అట్లే ఈ శ్రీరెడ్డి గారు శ్యామలాకు పదవి ఇచ్చారు, నాకేం పదవి ఇవ్వలేదు. కాబట్టి శ్రీరెడ్డి గారు చాలా బాధపడిపోతుంది. ఆయన బాధపడిపోతుంది. విశ్లేషణ ఆయన వీడియో చూసుకుంటూ ఒకటి మాట్లాడరు. అట్లే రవిచంద్రారెడ్డి గారు కూడా చాలా గట్టిగా మాట్లాడినాడు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వాళ్ళదే మొత్తం నడుస్తుంది, పార్టీని నాశనం చేసింది వాళ్ళే. కాబట్టి రవిచంద్రారెడ్డి కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు పార్టీ మారిన తర్వాత. ఎందుకంటే ఆ పార్టీలో ఉండేది 3-4 వల్లనే పార్టీ నడుస్తుంది, మిగతా వాళ్ళకి గుర్తింపు లేదు. కాబట్టి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చేసి మొత్తం రాష్ట్ర పార్టీని నాశనం చేశారు. జగనన్న ఆయన్ని ఏం పట్టించుకోడు. కాబట్టే పార్టీ 11 సీట్లు రావడానికి కూడా ఇదొక కారణము అని రవిచంద్రారెడ్డి గారు బాగా గట్టిగానే ఇచ్చాడు వైఎస్ఆర్సీపీకి. ఈ మన జరిగింది అని అడిగే అంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానం కానీ లేదు. కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్గా ఉండండి. మా అందరికీ ఏ గుర్తింపు లేకపోయినా కానీ మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతోమంది పార్టీని నమ్ముకుని, ఎంతోమంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి పార్టీకి సపోర్ట్గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి. ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. ఎప్పుడు వావ్, ఈ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నేను మాట్లాడట్లేదు, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను, కానీ ఆ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. సో దయచేసి యాక్టివ్గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ అయితే. శ్రీరెడ్డి గారికి ఏం బాధ లేదు, నాకు పదవి లేదనే ఆయన బాధపడుతుంది. శ్రీరెడ్డి గారికి పదవి లేదు, జగన్ గారు ఏమో గుర్తించలేదు, నన్ను ఎవరు అని సగ బాధపడిపోతాను శ్రీరెడ్డి గారు మీరు సీమరాజా గారు ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీకి ఏ ఇబ్బంది రాదు. అంతర్జాతీయ పదాధికారి సీమరాజు గారు గట్టిగా వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నారు. ఆయన ఉన్న నిజాలు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు సీమరాజు గారు. కాబట్టి ఆయన్ని ఎవరైనా సరే
ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికైనా బాధే. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి శ్రీరెడ్డి గారు, సీమరాజా గారు ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీకి ఏమి ఇబ్బంది లేదు. శ్రీరెడ్డి గారు ఆయనకు పదవి లేదంట. జగనన్న గారు నాకు పదవి ఏంటని చక్కగా బాధపడిపోతుంది ఆయన. వాళ్ళు రాజీనామా చేసిన దానికి బాధపడలా, నాకు పదవి లేదనే ఉద్దేశంతో బాధపడుతుంది శ్రీరెడ్డి గారు. కాబట్టి శ్రీరెడ్డి గారు మిమ్మల్ని కూడా గుర్తిస్తారు. మీరు ఇట్లా మాట్లాడితే గుర్తించరు. వైసీపీ పాలనలో ఎలా మాట్లాడారో అట్లా మాట్లాడితే గుర్తిస్తారు శ్రీరెడ్డి గారు. మళ్ళా పవర్ పెంచండి. సీమరాజు గారు మీరు పార్టీకి ఉపయోగపడండి. అప్పుడే మిమ్మల్ని కూడా ప్రజలు గుర్తిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.